నేను తలుచుకుంటే నా వెనక్కున్న బలం బలగంతో నీ ఉద్యోగాన్ని దాని వల్ల పుట్టిన నీ పొగర్ని దూరం చేయడం పెద్ద పని కాదు. మరెందుకు ఆలస్యం? తొందరగా ఆ పని చెయ్యి. ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి కంట్రోల్లో ఉంటున్నాను. లేదంటే మీరు చేసిన పాపాలకి జీవితాంతం బాధపడే శిక్ష విధించేవాణ్ణి. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోతున్నావు. అది కూడా లేకపోతే సమఉజ్జి మీద గెలిచానన్న నిందపడ్డం నాకు ఇష్టం లేదు. లాలో లూప్ హోల్స్ వాడి బయట పడినందుకు సంబరపడకు. ఇది అంతం కాదని మాత్రం గుర్తుపెట్టుకో. ఈ కేసులో నీకు శిక్ష పడేంత వరకు ఎవ్వరిని వదిలిపెట్టను. మంచిది, ఆ ప్రయత్నంలోనే ఉండండి సిన్సియర్ ఏసీపీ గారు. 100 పాపాలు చేసిన తర్వాతే శిశుపాలుడు కృష్ణుడి చేతిలో చచ్చాడు. 99వ తప్పు చేసినప్పుడు కూడా నాకు ఎదురులేదు, నన్నెవరూ ఏం చేయలేరని విర్రవీగాడు. నువ్వు కూడా అదే స్టేజ్లో ఉన్నావు. ఈ గెలుపు, నీ గర్వం అన్ని టెంపరరీ అని మర్చిపోకు. అమెరికాలో నా ఫ్రెండ్స్ ఫైనాన్స్ చేస్తారని చెప్పాను కదా, వాళ్ళకి సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చి డబ్బులు అడ్జస్ట్ అవ్వడం లేట్ అవుతుందని చెప్పారు. వేరే ఫైనాన్షియర్స్ ఎవరైనా ఉంటారని తెలిసిన వాళ్ళని అడిగితే మేడం పేరు చెప్పారు. అందుకే ఇంటికి రమ్మని మన కాన్సెప్ట్ చెప్పాను. ఏమండి, ఎంతసేపు అయింది వచ్చి? అడుగుతుంది మిమ్మల్ని, మాట్లాడరే. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఏమైందండి, మూడు బాలేదా? అదేగా చెప్తున్నాను. పల్లవితో ఏమైనా గొడవ ఆ అయిందా? పేరు ఎత్తుకో. ఆ పేరు తలుచుకుంటేనే కోపంగా ఉంది. కోపమా? ఎందుకండి? అసలు ఏం జరిగిందో చెప్పండి. మీ చేయబోయే మ్యూజిక్ ఆల్బమ్కి ఫైనాన్స్ చేసేది మరెవరో కాదు, ఆ స్వర్ణ. స్వర్ణ అంటే నిషా తల్లా? అవును, ఆ మహాతల్లే. సడన్ గా ఆవిడలా వచ్చింది? ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉందని ఇంకెవ్వరూ లేనట్టు పల్లవి ఈవిడ దగ్గరికి వెళ్ళిందంట. ఆ స్వర్ణ మొహం చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. ఆ ఆల్బమ్కి నాకు ఏ సంబంధం లేదని తిట్టొచ్చేశాను. అంటే మ్యూజిక్ ఆల్బమ్ చేయరా? ఎలా చేస్తాను? నా కెరియర్కి హెల్ప్ అవుతుందని ఇష్టం లేకపోయినా మ్యూజిక్ డైరెక్టర్గా ఒప్పుకున్నాను. ఆ పల్లవి అభిమానాన్ని గౌరవించాను. అందుకే వచ్చిన అవకాశాన్ని సక్సెస్ చేయాలని నేను చాలా కష్టపడుతున్నాను. కానీ ఆ స్వర్ణని చూసిన వెంటనే నా గతం, ఆ నిషా చేసిన తప్పులు అన్నీ నా కళ్ళ ముందు కదిలే. ఇంక జీవితంలో మళ్ళీ పల్లవి దగ్గరికి కానీ ఆల్బమ్ జోలికి కానీ వెళ్ళను. అది కాదండి, ఈ మ్యూజిక్ ఆల్బమ్ ఓపెనింగ్ అని, పూజలని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అని అన్ని సిద్ధం చేసుకున్నారు కదా. ఇప్పుడు నా నిర్ణయం, అభిప్రాయం రెండూ మారాయి. నా జీవితంలో, కెరియర్లో ఇదొక పీడకలగా మర్చిపోవడం బెటర్. నన్ను మర్చిపోతారా కిరణ్ గారు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసం ఎక్కడికైనా వస్తాను, ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావు. నువ్వేం చేస్తున్నావో చూశాను కాబట్టి వద్దనుకొని ఇక్కడికి వచ్చాను. నేను చెప్పేది అర్థం చేసుకోండి కిరణ్ గారు. ఫైనాన్స్ ప్రాబ్లం వస్తే మ్యూజిక్ ఆల్బమ్ ఆగిపోతుందన్న భయంతో స్వర్ణ గారితో మాట్లాడాను. ఆగిపోతే ఆగిపోనే. ఆ స్వర్ణ ఎలాంటిదో, ఆవిడ ఫ్యామిలీకి ఎలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉందో నాకు తెలుసు. మళ్ళీ జీవితంలో ఆ మొహాలు చూడకూడదనుకున్నాను. అలాంటిది వాళ్ళ సహాయాన్ని యాక్సెప్ట్ చేయడం అంటే నీడగా ఉందని పాము పడగ కింద నిలబట్టమే అవుతుంది. అయ్యో,
ఆవిడ ప్రొడ్యూసర్ కాదండి. జస్ట్ డబ్బులు అడ్జస్ట్ చేస్తుంది అంతే. నా ఫ్రెండ్స్ అరేంజ్ చేసి ఇచ్చిన వెంటనే ఆవిడకి తిరిగి ఇచ్చేస్తాను. అప్పుడు ఆవిడకి మనకి ఏ సంబంధమూ ఉండదు. డబ్బులు రావడం లేట్ అయితే, వేరే ఏదో ప్రాబ్లం వచ్చి తిరిగి ఇవ్వకపోతే, మా గతాన్ని గుర్తు పెట్టుకుని ఆవిడ ప్రాబ్లం క్రియేట్ చేస్తే? అలా ఏం జరగదు కిరణ్ గారు, నన్ను నమ్మండి. ఏ క్షణం అయితే ఆ స్వర్ణాన్ని మీ ఇంట్లో చూశాను, అప్పుడే నీ మీద నమ్మకం, గౌరవం పోయే. కిరణ్ గారు, అలా సైలెంట్ గా నిలబడి చూడటం కాదు. కిరణ్ గారి కెరియర్ గురించి ఆలోచించి కనీసం నువ్వైనా కన్విన్స్ చేయాలి కదా. మా ఆయన పాము పడగాని స్వర్ణ గురించి అన్నారు కదా, అది నీకు కూడా వర్తిస్తుంది. మా అత్త మామల ఆశీర్వాదం దొరికిందని పొగరుతో ఊగిపోయావు కదా, ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టే ఆగిపోయే గతి పట్టింది. ఆయన సక్సెస్ కోసం నిజాయితీగా కష్టపడే దానివే అయితే ఏ ఆటంకం ఉండకూడదు. నీ ప్రయత్నంలోనే స్వార్థం ఉంది కాబట్టి ఇలా జరిగింది. నువ్విచ్చిన నీతిమాలిన కాన్సెప్ట్ పిక్చరైజ్ అవ్వకపోవడమే మంచిది. ఈ ఆల్బమ్ స్టార్ట్ అవ్వకుండాని ప్రియురాలి కన్నా భార్య ఎక్కువ అని బాగా అర్థమైందనుకుంటా. ఇంకా ఏం చూస్తున్నావు? ఇక్కడ నీకేం పని లేదు, బయలుదేరు. కిరణ్ రిజెక్ట్ చేసిన బాధ కన్నా పుష్ప పొగరు కన్న మాటలకి నాకు కోపం ఎక్కువ అవుతుంది. నిషాగా కిరణ్ ని దక్కించుకోవడంలో ఫెయిల్ అయ్యాననే పల్లవిగా రూపం మార్చుకున్నాను. కిరణ్ మాత్రం గతాన్ని తలుచుకుంటూ నీ మీద కోపంతో నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. ఎలా అయితే కిరణ్ ని పెళ్లి చేసుకోవాలన్న నా కోరిక ఎలా తీరుతుంది? కిరణ్ లేకపోతే నేను బ్రతికి అనవసరం. అమ్మా నిషా, అరిస్తే ఆరోగ్యం పాడవుతుంది తప్ప కోపం తీరదే. అయితే నా కోపం తీరే మార్గం చెప్పు. ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశానో తెలుసా? ఎవరికి ఏ అనుమానం రాకుండా ఎంత సిన్సియర్ గా కష్టపడ్డానో తెలుసా? ఈ మ్యూజిక్ ఆల్బమ్ అడ్డు పెట్టుకుని కిరణ్ ని సొంతం చేసుకోవాలనుకున్నాను. ఉషా కళ్ళ ముందే కిరణ్ తో సంతోషంగా ఉంటూ దాన్ని టార్చర్ పెట్టాలనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రాజెక్టు లేదు, ఉష మీద గెలుపు లేదు, కిరణ్ తో జీవితం లేదు. ఊపిరి ఆగినట్టు, ఉన్న చోట ప్రాణం పోతున్నట్టు, తట్టుకోలేనంత సఫోకేషన్, భరించలేనంత బాధ. నిషా, ఆవేశపడికే. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఇలా అవుతుంది. అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, సర్దుకుపోవాలి తప్ప ఇలా ఫ్రస్ట్రేట్ అవ్వకూడదే. అసలు నిన్నానాలి. నిషాని చంపి పల్లవిగా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన నాకు నువ్వే పెద్ద మైనస్. ఆల్రెడీ ఒకసారి నీతో ఉన్నప్పుడే తరుణ్ చూశాడు. నీతో గుమ్మం దగ్గర మాట్లాడుతున్నప్పుడు కిరణ్ చూశాడు. ఈ రోజు నిన్ను డైరెక్ట్ గా ఇంట్లో చూసి నా ఆశలన్నీ దూరం చేశాడు. అమ్మంటే కూతురికి సహాయం చెయ్యాలి కానీ జీవితాన్ని నాశనం చేయకూడదు. అసలు నీకు బుద్ధుందా లేదానే? ఇన్ని రోజులు మీ నాన్నకి ఇష్టం లేకపోయినా నిన్ను ఎంకరేజ్ చేసింది నేనే అని మర్చిపోతున్నావా? అనుకోకుండా జరిగిన దానికి నన్ను దోషం చేయడం, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు నిషా. కావాలని చేసావో అనుకోకుండా జరిగిందో అన్నిటికీ కారణం నువ్వు కాదా? నేను కాదు, అన్నిటికీ కారణం నువ్వే. ఉషా మీద కిరణ్ ఎంత ప్రేమ పెంచుకున్నాడో నీకు తెలుసు. నువ్వేదో మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నావని అభిమానం చూపిస్తున్నాడు తప్ప అది ప్రేమ కాదే. కిరణ్ మనసులో ఆ ఉషకి తప్ప వేరే ఎవరికి స్థానం లేదు. అది అర్థం చేసుకోకుండా నువ్వు పిచ్చిదాన్ని అవుతున్నావే. జరిగిందంతా మర్చిపోయి మీ నాన్న మాట విని వేరే అబ్బాయిని పెళ్లి. అమ్మా, అరవకుండా ఆలోచించే అందరి ద్రాక్ష కోసం ఆశపడకు. ఆశ పడతాను, అసాధ్యమైనా సరే ఖచ్చితంగా సాధిస్తాను. నా మీద నీకు నాన్నకి నమ్మకం లేకపోయినా సరే నన్ను నేను చచ్చే వరకు నమ్ముతాను. అసాధ్యమైనా సరే కిరణ్ ని సాధించే చేస్తాను. కిరణ్ మనసులో నుండి ఉషాని దూరం చేయడం కష్టమేమో కానీ ఆ కష్టాన్ని నా మీద ఇష్టంగా మార్చుకోవడం, ఉషా ప్లేస్ ని నేను రీప్లేస్ చేయడం ఇంపాసిబుల్ కాదు.
శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలన్నట్టు ఈ ప్లాన్ మిస్ అయినంత మాత్రాన నేను ఆగిపోను. ఇంతకు మించి ప్లాన్తో ఆట సరికొత్తగా మొదలు పెడతాను. నిష్ ఛ! వద్దండి, ఇంకా ఆలోచనల్లోనే ఉండొద్దు. అంటే ఇన్ని రోజులు అదే ధ్యాసలో ఉన్నాను కదా, సడన్గా ఇప్పుడు మర్చిపోవడం అంటే కష్టంగా ఉంది. మంచి ట్యూన్స్ వచ్చాయి, లిరిక్స్ కూడా బాగా కుదిరాయి. ఈ ఆల్బమ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకున్న టైంలో ఇలా మధ్యలో తప్పుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. ఒకవేళ స్వర్ణ గారు లేకపోతే చేస్తారా? అంటే ఏంటి, మళ్ళీ పల్లవి దగ్గరికి వెళ్ళమంటున్నావా? అంటే ఫస్ట్ నేను కూడా మీకు సపోర్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమే మంచిదనుకున్నాను. కానీ ఉదయం నుండి మీరు ఇలా బాధపడటం, దాని గురించి ఆలోచిస్తుండటం చూసి బాధతో ఇలా చెప్తున్నాను. నువ్వు మాట మార్చినంత ఈజీగా నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఎందుకు మార్చుకోలేవు? అమ్మా చెప్పరా, నీ ఫ్యూచర్ కన్నా గతమే ఎక్కువ? నీ కలల కన్నా కోపమే పెద్దదా? నీకు నచ్చిన ప్రొఫెషన్లో సెటిల్ అవడం బెటరా, లేక అవకాశాల కోసం మళ్ళీ ఎదురు చూడటం బెటరా? ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వేమన్నా చెప్పావా? లేదండి, నేను చెప్పలేదు. పల్లవి చెప్పింది. పల్లవినా? ఉమ్. నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరా ఆంటీ? ఒక అనాథగా బ్రతికిన నాకు కిరణ్ గారి రూపంలో ఒక అవకాశం దొరికింది. నాకు ఒక కుటుంబం దొరికిందని సంబరపడ్డాను. కానీ అది 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. ఉన్న డబ్బు మొత్తం ప్రీ ప్రొడక్షన్లోనే ఇన్వెస్ట్ చేశాను. మీ ఆశీర్వాదంతో ఓపెనింగ్ కూడా చెయ్యాలనుకున్నాను. కానీ సడన్ గా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మనీ ప్రాబ్లం వచ్చిందని చెప్పడం నా తప్ప ఆంటీ? కిరణ్ గారి మీద అభిమానంతో, గౌరవంతో ఒక స్టేటస్ సింబల్ గా స్టార్ట్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్ మధ్యలోనే ఆగిపోవడం అపశకునం కాదా? అది మా ఇద్దరి భవిష్యత్తు మీద బ్లాక్ మార్క్ గా పడదా? ఇవన్నీ ఆలోచించే ఒక ఫైనాన్షియర్ ని వెతుకుతున్న క్రమంలో స్వర్ణ గారు ఎంటర్ అయ్యారే తప్ప నేను కావాలని ఆవిడని ఇన్వాల్వ్ చెయ్యలేదు. స్వర్ణ నిషా వాళ్ళ అమ్మ అని నీకు ముందే తెలీదా? తెలుసు, కానీ కిరణ్ గారికి ఇంత కోపం, ద్వేషం ఉంటుందని ఊహించలేదు. ముందే తెలుసుంటే ఇంత పెద్ద ఇష్యూ అవనిచ్చేదన్నా? నాకు తెలియకుండా జరిగిన ఒక తప్పుకి క్షమాపణ కూడా వినడంత పెద్ద శిక్ష వేశారు. కన్నేటికి కూడా కరగకుండా ఏవేవో నిందలు వేస్తున్నారు. బాధపడుకు పల్లవి, వాడి కోపం గురించి నాకు తెలుసు. నేనొకసారి మాట్లాడతాను. వద్దా ఆంటీ, మీరు మీడియేట్ చెయ్యాలనో మా మధ్య సమస్యని క్లియర్ చెయ్యాలనో నేను మాట్లాడడం లేదు. మీలాంటి గొప్ప వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని కూడా నా ప్రయత్నం అర్ధాంతరంగా ఆగిపోయిందన్న బాధతో ఇదంతా చెప్తున్నాను. ఒక మనిషిని ప్రాణంగా అభిమానించగలం, ఒక ఫ్రెండ్గా ఆరాధించగలం, కానీ ఇష్టం లేని పనిని బలవంతంగా చేయించలేం. నా గురించి పూర్తిగా తెలుసుకున్న మనిషి నన్ను అపార్థం చేసుకున్నారు. నేను కావాలనే ఇదంతా చేస్తున్నానని మాట్లాడారు. అప్పుడే ఈ మ్యూజిక్ ఆల్బమ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అందుకే ఈరోజే అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ మ్యూజిక్ ఆల్బమ్ వల్ల కిరణ్ గారు లాంటి ఒక గొప్ప ఫ్రెండ్ ని శత్రువుగా మార్చుకున్న దేవత లాంటి మీరు పరిచయం అయ్యారు. ఆ ఆనందం, ఆ తృప్తితో
జీవితాంతం బ్రతికేస్తాను. మీ ఇన్స్పిరేషన్తో చిన్న వయసులోనే బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను. కానీ ఒక అనాథ అంటే ఆ దేవుడికి లోకు అనుకుంటా. అందుకే కన్నీళ్లతో నన్ను దూరం చేస్తున్నారు. స్వర్ణ మనకి శత్రువే కావచ్చు, కానీ పల్లవి మాత్రం ఈ విషయంలో తనని ఒక ఫినాన్షియల్గా మాత్రమే చూసింది. పల్లవిని మాకు పరిచయం చేసినప్పుడు మాకేం చెప్పావో గుర్తుందా? తను నీ కెరియర్కి చాలా హెల్ప్ చేసింది అన్నావు. ఇప్పటికీ తన ఆలోచనలు తన గురించి కన్నా నీ ఫ్యూచర్ గురించే ఎక్కువ ఉన్నాయి. ఈ మ్యూజిక్ ఆల్బమ్ కోసం పల్లవి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టింది. ఫ్రెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసింది. ఇదంతా నీ ఫ్యూచర్ కోసం కాదా? నీ కెరియర్ కోసం కాదా? స్వర్ణ మీద కోపాన్ని పల్లవి మీద చూపించడం ఎంతవరకు న్యాయం చెప్పు? ఏం మాట్లాడాలో తెలియడం లేదమ్మా. మ్యూజిక్ అంటే నాకు ఇంట్రెస్ట్ అని తెలిసి నన్ను ఆ ఇంట్రెస్ట్ నుంచి దూరం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించావు. పాటని హాబీగా ఓకే, కానీ ప్రొఫెషన్గా వద్దని చెప్పిన నువ్వు ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి ఆలోచించి మాట్లాడటం, నన్ను ఆల్బమ్ చేయమని అడగడం కొత్తగా అనిపిస్తుందమ్మా. అప్పట్లో నా మాటలకి నా మూర్ఖత్వానికి కారణం నా గతం. నా తమ్ముడి జీవితం నేర్పించిన గుణపాఠం, వాడి ఆత్మహత్య మిగిల్చిన భయం. మీ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నారా? అసలు ఏం జరిగింది అత్తయ్య? నా తమ్ముడు కిషోర్ చంద్ర కిరణ్ లాగే సంగీతం అంటే ప్రాణం. సాసపామగసని పాపనీని పమగ నిసగగగ నిసగమమమ గమమ పప్పప గమపనిసా. చిన్నప్పటి నుంచి చేసిన సాధన వాణ్ణి యుక్త వయసులోనే పెద్ద సంగీత విద్వాంసుణ్ణి చేసింది. వేద వేదముల సకల శాస్త్రముల జ్ఞానముసగడి భారతి శరచంద్రికల మలయ వీచికల కళల నొసగడి అనుష్టుభి ఆయి ఆమనిల శ్రావ్య గానమున తేలి ఆడెదవు శారద. చిన్న వయసులోనే వాడి ప్రావీణ్యాన్ని చూసి వాడికి రాని అవార్డులు లేవు, జరగని సత్కారాలు లేవు. కానీ ఆ వెలుగు ఎంతో కాలం నిలవలేకపోయింది. కొత్త నీరు వచ్చి పాత నీరుని రీప్లేస్ చేసినట్టు కొత్త కొత్త సింగర్స్ వచ్చి ఆ పాటల ప్రపంచం నుండి మా తమ్ముణ్ణి దూరం చేశారు. ఎక్కడికక్కడ అవమానాలు ఎదురవుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. కెరియర్ మీద ఫోకస్ చేయలేక కృంగిపోయాడు. తాగుడికి బానిసయ్యాడు. ఆ మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక ఆఖరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కిరణ్ది కూడా మా తమ్ముళ్లాగే సెన్సిటివ్ మెంటాలిటీ. నా తమ్ముళ్లాగే ఒకవేళ ఫెయిల్యూర్ ఎదురై తట్టుకోలేక ఏదైనా చెయ్యరాంది చేసుకుంటే ప్రాణంగా ప్రేమించిన నా తమ్ముడి చావుని తట్టుకొని నిలబడగలిగాను. కానీ కన్నబిడ్డగా నీకేమన్నా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదురా. అందుకే
తమ్ముడి జీవితంలో జరిగింది నీ జీవితంలో జరగకూడదని పాటల ప్రపంచానికి దూరం చేయాలనుకున్నాను. మ్యూజిక్ అనేది లైఫ్ లో పార్ట్ మాత్రమే. మ్యూజిక్ ఏ లైఫ్ కాకూడదు. అయినా సరే కిరణ్ లో మార్పు రాకపోయేసరికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాల్చాను. మురళి పండిట్ గారితో అవమానించాను. లలిత రాగంలో బాణీలు కట్టడానికి నాలాంటి పండితులే వెనకడుగు వేస్తారు. అలాంటి ప్రత్యేకమైన రాగాన్ని, దాని పవిత్రతను ఫ్యూజన్ అనే ప్రయోగంతో కలుషితం చేశావు. అసలు నీకు సంగీతమే రాదు, నువ్వు సంగీతానికి సరికావు. బలవంతంగా బిజినెస్ లోకి ఎంటర్ చేశాను. ఈ రోజు నువ్వు నీ జీవితంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నావు. నీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మరొక ముందడుగు వేస్తున్నావు. కానీ సంగీతం నీ జీవితంలో ఒక భాగమైపోయిందని, అది విడదీయరాని బంధమని తెలుసుకోలేకపోయాను. నా భయాన్ని మార్చింది, నా అనుమానాన్ని దూరం చేసింది నీ వరుస విజయాలు. నీ పక్కన కొండంత అండగా నిలబడిన ఉషని. నీ జీవితాశయం పల్లవితో చేస్తున్న మ్యూజిక్ ఆల్బంతో నెరవేరుతుందని ఆశించాను, ఆశపడ్డాను. ఆ ఆల్బమ్ సక్సెస్ అయిన రోజున నీ సంతోషాన్ని చూస్తూ గతాన్ని, భయాన్ని శాశ్వతంగా మర్చిపోవాలనుకున్నాను. స్వర్ణ మీద కోపంతో అద్భుతమైన అవకాశాన్ని దూరం చేసుకోవద్దు. ఇన్ని రోజులు నువ్వు నా సంగీతాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ దాని వెనక ఇంత బాధ ఉందని నేను గ్రహించలేకపోయాను. సారీ అమ్మా. పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా.